రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ రాపూర్ బస్టాండ్ నందు మెడికవర్ హాస్పిటల్స్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. వెన్ను నొప్పి, మెడ నొప్పి, డిస్క్ సమస్యలు, డయాబెటీస్, సయాటికా, గుండె సమస్యలు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి నిపుణులచే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ విచ్చేశారు. వారు మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని, సమాజ ఆరోగ్యానికి మెడికవర్ హాస్పిటల్స్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. డాక్టర్ ఎన్ అభినవ్ రెడ్డి ఆర్థోపెడిక్స్ మాట్లాడుతూ వెన్ను నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకుంటే చాలా సమస్యలను సులభంగా నివారించవచ్చు. సరైన జీవన శైలి, వ్యాయామం కూడా వెన్నుముక ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు. ఈ శిబిరంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మనోహర్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి విజయకుమార్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎన్ అభినవ్ రెడ్డి ఆర్థోపెడిక్ పాల్గొని వందలాది మందికి వైద్య సేవలు అందించినారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది, డిపో మేనేజర్ అనిల్ కుమార్, ఏపీ రోడ్డు రవాణా సంస్థ అధికారులు పాల్గొన్నారు. మన రాపూర్ బస్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో ఒక ఆర్టీసీ సిబ్బందికే కాకుండా ప్రయాణికులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రజలందరికీ కూడా వైద్య శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన అదృష్టం ఏంటంటే మెడికవర్ హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్స్ కూడా నెల్లూరు నుంచి చాలా సుదీర్ఘమైనటువంటి దూరంలో ఉన్నటువంటి రాపూర్కి కూడా వచ్చి వైద్య సేవలు ఇస్తున్నారు. మరి అందులో ముఖ్యంగా మరి ఈరోజు జనరల్ మెడిసిన్స్ డాక్టర్ విజయకుమార్ గారు, అదేవిధంగా మన కార్డియాలజిస్ట్ మనోహర్ గారు, ఇంకా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు, వీళ్ళందరూ రావడం అనేది చాలా విశేషము. ఎందుకంటే మనం మామూలుగా ఒక డాక్టర్ గారు అక్కడ హాస్పిటల్లో చూస్తే అసలు వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలంటే కూడా చాలా కష్టం. మరి అలాంటిది ఈరోజు వాళ్ళు అక్కడ అన్ని పనులు మానుకొని ఇంత దూరం వచ్చారంటే ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని మనం చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాము. అదే విషయం మనం గత 3 రోజుల నుంచి కూడా అందరికీ ఒక పత్రికలు అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియాలు అయితేనేమి ఈ విషయం అందరూ తెలియజేయడం జరిగింది. సో చాలామంది ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మన రాపూర్ ఏంటంటే పుణ్యక్షేత్రం, పెంచులకొండ పుణ్యక్షేత్రం చాలా దగ్గర ప్లేస్. సో చాలామంది వ్యూయర్స్ అనే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మొత్తం పిలిగ్రిమ్స్ చాలా మంది వస్తుంటారు, మనకి కడప నుంచి కావచ్చు, రాజంపేట నుంచి కావచ్చు, ఇలాగా. సో ఈ యొక్క వేదిక పరంగా ఒక హాస్పిటల్ చేసినటువంటి సేవలు కూడా చాలా ఈజీగా చెప్పడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ మెడికవర్ హాస్పిటల్లో ఈహెచ్ఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది కాబట్టి సో ఎంప్లాయీస్ ఎవరైనా కూడా ఈ స్కీమ్ని అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడుకోగలని కోరుకుంటూ, అదేవిధంగా మా యొక్క ఈ ఆర్టీసీకి ఇంత దూరం నుంచి వచ్చినందుకు మరీ ప్రత్యేకంగా మెడికవర్ టీమ్కి, అదేవిధంగా డాక్టర్స్ అండ్ మేనేజ్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. డాక్టర్ మనోహర్ రెడ్డి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో పనిచేస్తున్నాను. మా సార్ విజయకుమార్ సార్ చెప్పినట్టు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో 4 కార్డియాలజిస్టులు ఉన్నారు. మా 4 కార్డియాలజీ బృందము నెలకి సుమారుగా 250 పేషెంట్ల నుంచి 300 పేషెంట్ల వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్, యాంజియోగ్రామ్ కావచ్చు, లేకపోతే స్టెంట్, పీటీసీ స్టెంట్లు వేయడం కావచ్చు, తర్వాత పేస్ మేకర్స్ కావచ్చు, తర్వాత కొన్ని అరుదైన ప్రొసీజర్స్ నెల్లూరులో మిగతా దగ్గర జరిగిన ప్రొసీజర్స్ కొన్ని కూడాను మనం చేస్తున్నాము. కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ అంటే కొన్ని క్లిష్టతరమైన స్టెంట్లు వేసే ప్రొసీజర్లు కూడా మన దగ్గర రొటీన్గా చేస్తున్నాము. ఇవన్నీ కూడాను అన్ని రకాలైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్లో మెయిన్గా మన దగ్గర మన నెల్లూరులో ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ, తర్వాత ఈహెచ్ఎస్, ఈఎస్ఐ, సిజిహెచ్ఎస్ ఇటువంటి పేషెంట్లకి మన హాస్పిటల్లో సర్వీసెస్ అందిస్తాము. సో మాతో పాటు ఉన్నటువంటి మా సర్జన్, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ విఘ్నచరణ్ గారు కూడాను ఎంతోమంది పేషెంట్లకి ప్రతి నెల బైపాస్ సర్జరీ కావచ్చు, కవాటం సర్జరీ, వాల్వ్ సర్జరీస్ కావచ్చు డిపార్ట్మెంట్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్ ఒక్క పేషెంట్ కూడా ఇబ్బంది పడకుండా ఈ సర్వీసెస్ అన్ని సక్సెస్ఫుల్గా మనం చేసినందుకు చాలా ఆనందిస్తాం. ఇదే సర్వీసెస్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్, ఆంకాలజీ, క్యాన్సర్ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్స్ ప్లస్ మా 2 డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా అన్ని విధాలైనటువంటి స్కీమ్స్లో ఉన్నాయి.
ఈహెచ్ఎస్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ప్లస్ సిజిహెచ్ఎస్ కావచ్చు. ఈ అన్ని డిపార్ట్మెంట్స్ మన దగ్గర ఈ స్కీమ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ జనరల్ మెడిసిన్, ఇన్ఫెక్షన్స్ డిపార్ట్మెంట్, తర్వాత న్యూరాలజీ డిపార్ట్మెంట్, న్యూరాలజీ డిపార్ట్మెంట్, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఇన్సూరెన్స్ అండ్ ఒకవేళ డబ్బులు కట్టుకునే విధంగా ఉన్న పేషెంట్ కూడా చాలా వరకు రీజనబుల్ కాస్ట్తో మన దగ్గర ట్రీట్మెంట్స్ అందించాలి. సో సార్ చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే రోగం వచ్చేదానికంటే ముందర కూడా రోగాన్ని ముందలే డయాగ్నోస్ చేసుకోగలరు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్యాంపులు అటువంటి వాటికి చాలా దోహదపడతాయి. ఇది అరేంజ్ చేయడంలో మాకు సపోర్ట్గా మాకు అవకాశం ఇచ్చినటువంటి సన్నపరెడ్డి సురేష్ కుమార్ రెడ్డి గారికి, ప్లస్ ఈ ఆర్టీసీ డిపో మేనేజర్ అనిల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేనేజర్ గారికి, అలానే ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తున్న ఆర్టీసీ ఎంప్లాయీస్కు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రీజనల్ చైర్మన్ అయినటువంటి సన్నపరెడ్డి సురేష్ గారు విత్ మెడికవర్ అలయన్స్తో ఇక్కడ మెగా వైద్య శిబిరం జరుపుకోవడం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఇక్కడ ఈ రాపూర్లో చాలా వరకు ఎన్నో కార్డియాక్ సమస్యలు, ఆస్టియోఆర్థరైటిస్ సమస్యలు, లో బ్యాక్ ఏక్, గుండె జబ్బులు, డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, న్యూరోపతి, యూటీఐ, ఎన్నో విష జ్వరాలు, వీటిలన్నింటినీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పాల్సిఫామ్ ఫీవర్స్ అనేటివి అధికంగా ఉంటాయి. చిట్వేల్ రూట్లో పోతే పిగిలామో ఆ ఏరియా నుంచి మళ్ళా పెంచులకోన రూట్లో కూడా ఏపూరు, అడవిలో ఉండే ఊర్లు కొన్ని ఉన్నాయి, సైదరాజపల్లి అని, ఏపూర్ అని, ఇట్లాంటివన్నీ రాంపూర్ ఇట్లా దగ్గర మొత్తం గోనపల్లి ఏరియాలో మొత్తం చాలా వరకు విష జ్వరాలతో ప్రబలించిపోయింది. 2015-2017లో డెంగ్యూ ఫీవర్స్కి ఎక్కువగా నానుడైపోయింది ఏరియా అంతా. కాబట్టి ఇక్కడ మెగా వైద్య శిబిరం పెట్టడం చాలామంది ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఈ విషయం కూడా మా రీజనల్ చైర్మన్ అయినటువంటి హెడ్ అయినటువంటి మా పద్మజా మేడంకి, అటు రజిత్ రెడ్డి గారికి, లావణ్య మేడంకి, అలానే ఈ విషయం మీద నేను మా పిఆర్ఓ సురేంద్రతో, అలానే జార్జి, డేవిడ్, వెంకట కిషోర్తో ప్రతి ఒక్కరితో చర్చించడం జరిగింది. ఇక్కడ పెట్టాల్సిందని చెప్పేసి నేను రచ్చేసి కూర్చునేసి పెట్టించాను. ఇక్కడ నిష్ఠాతులైన వైద్యులు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మనోహర్ రెడ్డి గారు, అలానే యంగ్ డాక్టర్ ఆర్థోపెడిక్స్ స్పెషలిస్ట్ అయినటువంటి అభినవ్, అలానే మాతో పాటు సహకరించి వీటన్నిటికీ సహకరించిన అనిల్ కుమార్ గారికి, అలానే డిపో మేనేజర్ గారికి, సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఇదేంటంటే ఇది ఒక చాలామందికి ఏంటంటే హిడెన్ డిసీజెస్ ఉంటాయి. ఒక 1000 మంది ఉన్నారు, 1000 మందిలో ఏంటంటే 300 మందికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇది ఒక ప్లాట్ఫామ్ మాదిరిగా, స్క్రీనింగ్ మాదిరిగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే ఈసీజీల ద్వారా కార్డియాక్ సమస్యలు కనుక్కోవటం, అలానే బ్లడ్ షుగర్ ద్వారా షుగర్ ఉందా లేదా కనుక్కోవటం. ఈ ప్రైమరీ ట్రీట్మెంట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఈ రిపోర్ట్స్ బట్టి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి ఏదన్నా దాంట్లో ఈసీజీలో సమస్యలు ఉన్నా కానీ, లేకపోతే అబ్నార్మల్ ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, లో బ్యాక్ కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటికి మన మెడికవర్ హాస్పిటల్లో దానికి నిష్ఠాతులైన వైద్యులు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కరోనా ముందు, కరోనా తర్వాత చాలా డెవలప్ అయింది మెడికవర్ హాస్పిటల్లో. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ 4 ఉన్నారు, అలానే ఆర్థోపెడిషియన్స్ 5-6 మంది ఉన్నారు. చాలామంది అడ్వాన్స్డ్ సర్జరీస్ చేసి మొన్న కూడా ఈ మధ్య అంతా మొత్తం పేపర్లో ఈ నేషనల్ ఛానల్స్లో కూడా చెప్పారు. ఏదో కొత్త మా సోదరుడు వచ్చేసి కార్డియాక్ ఇంటర్వెన్షన్ ఈ మధ్య డివైస్ ప్రోగ్రాంలో ఈ మధ్య కూడా చాలా మాకు ఈ సైంటిఫిక్ సెషన్లో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ మేము చెప్పేది ఏంటంటే రాపూర్లో ఏంటంటే నేను 6వ తరగతి నుంచి 9వ తరగతి ఇక్కడ చదువుకోవడం జరిగింది. సివికే గవర్నమెంట్ హై స్కూల్లో కాలేజీలో మా స్నేహితులు షేబ్లాస్ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గురించి వాతావరణం గురించి, ఫోటోగ్రఫీ గురించి నాకు బాగా తెలుసు. ఇక్కడ ఏంటంటే కార్డియాక్ సమస్యలు ఉన్నా, బోన్ సమస్యలు ఉంటాయి, విష జ్వరాలు ఉన్నా, ఈ డయాబెటీస్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఐ కాంప్లికేషన్స్, కిడ్నీ కాంప్లికేషన్స్, తర్వాత సెప్సిస్, దాంతో చాలామంది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు.
ఈ ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మీరు అక్కడ క్యాన్సర్ సమస్యలు కూడా స్టార్టింగ్లోనే సరైన వైద్యం ఇచ్చి అన్నిటికీ కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, అటు లంగ్ క్యాన్సర్ కావచ్చు, కోలాన్ క్యాన్సర్ కావచ్చు, అలానే గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్లో నిష్ణాతులైన వైద్యులు కూడా ఉన్నారు. మరియు ఇంకా ఈఎన్టీ దానికి, కిడ్నీ దానికి అన్నిటి ప్రత్యేక వైద్యులు. ఈ సేవల్ని మీరు ఒకసారి ఆలోచించాలా. ఒక వచ్చిన మనిషి కానీ, ఒక చదువుకున్న వాళ్ళు కానీ, మేధావులు కానీ, మరి ఈ వైద్యానికి ఎక్కడ పోవాలి ఏంటని ఆలోచించి ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా కానీ మేము ముందుంటాం. తప్పకుండా మెడికోర్ హాస్పిటల్ వచ్చి వైద్య సేవలు తీసుకొని కోరుతున్నాం. అలానే ఏంటంటే మెడికోర్ హాస్పిటల్ అనేది కూడా ఈ క్యాంప్స్ విషయంలో ముందుంటుంది. నెలలో వచ్చేసి కనీసం 15-20 క్యాంపులు ఈ జాతి కావచ్చు, వెంకటకిషోర్ కావచ్చు, గణేష్ కావచ్చు, మన సురేంద్ర కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని ప్రత్యేక డ్రైవ్ పెట్టేసి ఎంతోమందికి పేద బడుగు బలహీన వర్గాలకి, కార్మికులకి, కాసరులకి అందరికీ దోహదంగా ఇది నిలుస్తుంది. కొన్ని చిన్న సిచ్యువేషన్ ఉంటాయి. అవి ఏదో ఒక కష్టం అనుకున్నప్పుడు ఏదో వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ